అటు బస్సు ఇటు బస్సు మధ్యన బస్సులో వెళ్దాం రమణమ్మ. అటు రైలు ఇటు రైలు మధ్యన రైలులో మనం వెళ్దాం రమణమ్మ. అంటే నేను మొన్న ఈ పనిమంతు గారిని రోస్ట్ చేశాను. నేను దాంట్లో ఎమోషనల్ అయిపోయాను. రోస్టింగ్ వేలో నాకు అనిపించాలా, నేను సాటిస్ఫై అవ్వాలా. అందుకే ఈ వీడియోలో రోస్ట్ చేద్దాం. ఇలా పాప మానాడే పండింది ఎప్పుడైతే వీళ్ళు మన మాధవుని అవమానించారో. దొంగపూకు అన్నాక మళ్ళీ సారీ ఎందుకు చెప్తున్నావురా ఎర్రిపువా? సరేరా మరి నేను కూడా వచ్చి నిన్ను 2 పీకి సారీ చెప్తా, అప్పుడు నీకు ఓకేనా? గాడ్ ని తిట్టి మళ్ళీ సారీ అంట. సారీ ఎదవనాయాల. మరి మీ ప్రొఫెషన్ ఏంట్రా? అబౌట్ చిన్న పిల్లల ఈవెన్ గాడ్ ని కూడా ఇడిచిపెట్టకుండా తిట్టడం, అబ్యూజ్ చేయడమా? మావా మీరు దెంగనరా పర్లేదు, అది దెంగినా పర్లేదురా, కానీ గోల దెంగొద్దురా. గోల దెంగాననుకో మిమ్మల్ని దెంగుతారా. శివుణ్ణి వదల్లా, హిందూ జెండాని ఎరుపు జెండా అన్నారు, చావుల మీద నవ్వుకున్నారు. చిన్న పిల్లల్ని వదల్లా, కృష్ణుణ్ణి కూడా వదలకుండా కృష్ణుణ్ణి యాడ్ చేసుకుని బూతులు మాట్లాడడం ఏంటి బ్రో? అంటే మావా కథలు దింగండి మావా మీరు, కానీ లిమిట్ క్రాస్ చేయకండి. లిమిట్ క్రాస్ అవుతుంది అంటే కృష్ణుడిని వేడుకోండిరా, అదే లిమిట్ కంట్రోల్ అయిపోద్ది. ఎదవల్లారా కృష్ణుడిని కూడా తిట్టేస్తారా? కృష్ణుడు ఊరుకుంటాడా? దెంగితే పాతాళానికి దెంగేశారు కదా. హరే కృష్ణ. అర్జున, నీవొనర్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై అహంకారము లేని వాడవై సంతాపమును వదలి యుద్ధము చేయు. చలో భయ్, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి మామ, చిన్నగా బూతులు ఉంటాయి. థాంక్స్, నమస్తే. I'm going from stream to jail after this conversation with Praneeth and DNR bro. భయ్యా నువ్వు ఏ టైంలో ఏ నోటితో అన్నావు తెలియదు కానీ కట్ చేస్తే వెళ్ళి. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ జరిగింది బెంగళూరులో. ప్రణీత్ హనుమంతుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బ్రో దూల ఉండాలి, నోరు ఉండాలి, నోటి దూలు ఉండాలి, కానీ మరీ అంత నోటి దూలు ఏంటి బ్రో మీకు? అది కాదబ్బా కృష్ణ, నేను ఎంత పవర్ఫుల్ కాకపోతే నేను వేసిన బాణంకి అశ్వగాడు 10 అడుగులు వెనక పోయిండు. పరాన్న జీవిలో ఉండే బ్యాక్టీరియా షిట్టు నవ్వితే చండాలంగా ఉంటుంది అని వినడమే గానీ లైవ్ లో ఇదే మొదటిసారి చూస్తున్నా. ఈడు నవ్వేంట్రా అంత చండాలంగా ఉంది. బేసికలీ జనాలకి అర్జున్ గా ఓకే, కానీ అర్జునుడు గా నాట్ ఓకే, అంతేనా? రాజమండ్రి జైలు ఓకే, కానీ చల్రపల్లి జైలు నాట్ ఓకే. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. మళ్ళీ వీళ్ళు పెట్టే సొల్లు మీటింగ్లు ఎలా ఉంటాయంటే, బేసికల్లీ ఇండియాలో పని పాట లేని నా కొడుకులు ఎక్కువ కాబట్టి ఈ యూట్యూబర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సోదిని సొల్లునే వాళ్ళ కాంటెంట్ గా మలుచుకుంటారు. పూరిని సపోర్ట్ చేసే వాళ్ళు వీడియో లైక్ చేయండి, బాగిని సపోర్ట్ చేసే వాళ్ళు కామెంట్ చేయండి, షేర్ చేయండి, రకరకాల పనులు చేయండి. మీరు మాత్రం వాళ్ళని ఎర్రిపుకులం చేయండి రా. అంటే ఆర్జీవి ఒక మాట చెప్తారా, జనాలకి నిజాలతో పని లేదు, వాళ్ళకి కావాల్సింది కేవలం సల్లు. పూరి వర్సెస్ బాగి. మళ్ళీ ఈడు పెట్టే సోది సొల్లుకి కమెంట్ సెక్షన్లలో బాగి పూరి అని లవ్ సింబల్ పెట్టారు ఎదవలు. అరే 10 రూపాయలు పెడితే బండి మీద తినే పూరీనే రాదు, ఇంకా మీకు అత్తడు సినిమాలో పూరి త్రిష కావాలేంట్రా? ఎర్రిపు బట్ కావాల్సింది 2 ఒకటి సన్లు సొల్లు. ఎరుపు నా కొడక. పూరి జగన్నాథ్ చెప్పినట్టు బై డిఫాల్ట్ నేచర్ లోనే ఫాల్ట్ ఉంది మావా, నేచర్ లోనే ఎనిమిటీ ఉంది. ఆ విషయం మగాడు తెలుసుకోలేకపోతుండు. ఇప్పుడు మళ్ళీ ట్విట్టర్ లో రచ్చ స్టార్ట్ అయింది, ఒక్కడు వర్సెస్ గిల్లీ అని. అవునరా గట్టిగా ట్రెండ్ అయింది ట్విట్టర్ లో మొన్న. గిల్లీ కాదు నీ నోట్లో సుల్లేని. బ్రో నాకు ఆతులు లేస్తున్నాయి బ్రో. అయితే ఆతుల్ని తీసుకొని అరటాకులో వేసుకొని తినరా. ఎలాగో చెంచల్ కూడా కిల్లేవు కదా బ్రో, అక్కడ పెద్ద ట్రిమ్మర్ పెట్టి గీక్తారులే నీకు నున్నగా. మళ్ళీ ఏడు ఏఐ పర్ఫార్మెన్స్ ఇస్తాడు భయ్యా, మరీ దారుణం. How to show you had sex without actually showing you had sex. Pete Tollywood. అరే ఏఐలో ఆడదాని ఫిల్టర్ వేసే ఓకే, మరి దానికి బట్టలు వేయలేదేంట్రా? దీని అమ్మ ఆతులేంట్రా, ఇడికి భుజాల దాకా పెరిగాయి. మళ్ళీ అదేదో అందంగా ఉన్నట్టు షర్ట్ తీసి మరి ప్రొజెక్ట్ చేస్తాడు ఇడు, లైవ్ లో కూడా వస్తాడు మళ్ళీ. అయినా నిన్ను కాదురా అది అన్నాల్సింది, నీకున్న లక్షల మంది సబ్స్క్రైబర్స్ నీ క్రింజిని ఎంటర్టైన్ అవుతున్నారే, వాళ్ళని అన్నాలి వెళ్ళి ఎదవనా. సినిమా పేరే బాక్రా. అరే దిస్ ఇస్ నాట్ త్రిష. అరే నీకున్న నోటి దూలకి చెంచల్ కూడానే కరెక్ట్ రా. అంటే త్రిషాది ఇంతకు ముందు ఒక వీడియో లీక్ అయిందిలే, స్నానం చేస్తున్న వీడియో లీక్ అయింది, కానీ అది ఫేక్. కానీ వీటిలాంటి సిగ్గులేని వాళ్ళు మాత్రం అది రియల్ వీడియోనే అనుకొని వచ్చి ఇలా హీరోయిన్ల పరుగు తీస్తారు దొంగనాయాల్లో. అరే నీకున్న నోటి దూలకి నీ ఛానల్ పేరు
పని మందు కాదురా, దూలనా కొడుకు అని పెట్టుకో. మామూలు నోటి దూలనారా అది? అరే డార్క్ అని చెప్పి మరీ అంత డార్క్ వెళ్ళొద్దురా. దెంగుతారు పారిపో అన్న టెంప్లెట్ పడుతుంది మళ్ళీ. నీ నోటి దూలకు ఆస్కార్ ఇచ్చినా తక్కువేరా, భాస్కర్ ఇవ్వాలి. ఆ భాస్కర్ గాడు అంగో పెట్టి నోటి దూల అని రాసి పెద్ద రాడు. బ్రో వాడంత ఆశతో వంగి ఉంటే ఈ నా కొడుకులు వెళ్ళి నవ్వుతున్నారు. సరే బ్రో నువ్వేం కంగారు పడకు, నిన్ను ఎలాగో చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్లారు కదా, అక్కడ వంగోబెట్టి వేస్తారులే పెద్ద రాడ్. మళ్ళీ స్ట్రీమ్ లో జనాలు నిన్ను చూస్తున్నారు, ఆ వంగడం ఏంటి, నిన్ను వచ్చి వాళ్ళు దెంగమనడం ఏంటి, ఇంత గలీజ్గాళ్ళు ఉన్నారేంట్రా మీరు? తెలుగు యూట్యూబ్ ఇండస్ట్రీ మొత్తం సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్రోలింగ్ ఇవన్నీ స్టార్ట్ చేస్తారు బ్రో. మనం ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మనం ఇప్పటి నుంచే చేస్తున్నాం. అరే ఇది ఎలా ఉందో తెలుసా, సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ ట్రోల్స్ చేస్తారు, కానీ మేము మాత్రం సినిమా రిలీజ్ కాకముందే చేస్తాం, ఎందుకంటే మేము నోటి దూల నా కొడుకులం అని చెప్తున్నట్టుందిరా. లేకపోతే ఏంట్రా రియాక్షన్లు ఇచ్చి నలుగురిని కూర్చోబెట్టుకుని డార్క్ కామెడీ అని చెప్పి సెక్సువల్ గా కమెంట్స్ చేసి నేను కూడా అయిపోతా యూట్యూబర్. అరే మీరు రోస్టింగ్ చేసుకోండి, ట్రోల్స్ చేసుకోండి, డార్క్ కామెడీలు చేసుకోండి, ఏదైనా చేసుకోండి, బట్ ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటది. దేవుణ్ణి చిన్నపిల్లల్ని ఎప్పుడు గెలకద్దురా, ఎర్రి పువ్వులారా, దేవుణ్ణి తిడతారేంట్రా లవడగల్లారా. ఎందుకు చదువుకున్నా మీ బాబా తిట్టి సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. ఇంత గలీజ్గా అయినప్పటికీ వీళ్ళకున్న సబ్స్క్రైబర్ కౌంట్ లో జస్ట్ 15% మాత్రమే అన్సబ్స్క్రైబ్ చేసిండ్రు. మిగతా 85% ఆఫ్ ది పీపుల్ ఇంకా అక్కడే ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, లోకం అంతా చెడిపోయిందంటే మీరు గమనించండి. ఒక 10 ఏళ్లుగా ఊళ్ళల్లో పూజలు పెరిగాయి, తీర్థయాత్రలు పెరిగాయి, పూజలు పెరిగాయి, అన్ని హారతులు పెరిగాయి, ఇలా ప్రవచనాలకు జనం రావడం కూడా విపరీతంగా పెరిగింది. కానీ ధర్మము నీతి పెరిగిందని చెప్పగలరా మీరు? ఇలాంటి చెత్త డార్క్ కాంటెంట్ ని కూడా ఎంటర్టైన్ అయ్యే పీపుల్ ఎంత మంది ఉన్నారు. సో తప్పు వీళ్ళది కాదు, జనాలది కూడా. మళ్ళీ వీడి అన్న ఏడ్యూడ్ మావ కూడా వీడి మీద రియాక్ట్ అయ్యాడు చూడండి. ఆర్థిక స్తోమత లేకుండా పెళ్లి చేసుకోవడం నా తప్పని మీరు అనుకుంటే అది నా తప్పే, బట్ ఐ టుక్ మై మిస్టేక్, ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్, ఐ బిలీవ్డ్ ఇన్ us and it worked. బ్రో మా కష్టాలు మాకున్నాయి బ్రో, ఇంకా నీ కష్టాలు మాకెందుకు చెప్పు. నువ్వైనా ఐఏఎస్ కొడుకువి, ఇక్కడ ఎర్రిపుక్ కొడుకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఎర్రిపుక్ చేయమాక పాయింట్కి రా. అడల్ట్ అండ్ కామెడీ ఈ ఫ్యూజన్ హ్యూమర్ ఏదైతే ఉందో దాన్ని పర్సనల్గా నేను కన్జ్యూమ్ చేయను. నా పర్సనల్ టేస్ట్ కాదు, నా దగ్గరికి వచ్చి ఒక 4 బూతులు చెప్తాను దానికి నువ్వు నవ్వవా అంటే దట్స్ నాట్ మై పర్సనల్ టేస్ట్. అది ఎవరైనా చేయనివ్వండి, దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ డు నాట్ వాచ్. ఏం లేదు మావా, నా తమ్ముడి కాంటెంట్ కి నా కాంటెంట్ కి సంబంధం లేదు. అసలు నేను వాడి కాంటెంట్ ని ఫాలో అవ్వను రా. డార్క్ నా కొడుకు, మీరు ఫాలో అవ్వకండి, నన్ను వదిలేయండి అని అంటున్నాడు భయ్యా. మళ్ళీ బ్రో నువ్వు ఈ వీడియోలో ఇచ్చిన ఎమోషన్ ఎలా ఉందంటే, నీ పెళ్లికి చంద్రబాబు నాయుడు వచ్చినా సరే నా పెళ్లికి గుమస్తాలు కూడా రాలేదు బ్రో, అన్ని కష్టాలు అనుభవించాను బ్రో అని ఏడిచినట్టుంది. నేను ఎర్రిపోకుని ఈ కోతిన కొడుకులు అందరి కుత్తలో ఏలెట్టి గెలుకుతారు, అలాగే సాయిధరం తేజ్ కుత్తలో కూడా ఏలెట్టి గెలికారు ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా లిమిట్ క్రాస్ చేశారేంట్రా. థియేటర్ లో 20 రూపీస్ సీట్ రియాక్షన్. ఏ నోటితో అయితే వీడు సాయిధరం తేజ్ ని 20 రూపాయల టికెట్ అన్నాడో ఇండైరెక్ట్ గా అదే 20 సెకండ్ల ట్వీట్ తో ఇడిక్తా తెంగేశాడు. వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. కుదిరితే ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో లింక్ ని ఆప్షన్ లో పేస్ట్ చేసి నన్ను మెన్షన్ చేసి స్టోరీ పెట్టి నన్ను సపోర్ట్ కూడా చేయొచ్చు. The destroyer of worlds.